హాయ్ అండి. ఈరోజు మనము లొడ్డుండ్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. యాక్చువల్‌గా ఇవి బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిన వాళ్ళు చేసిన లడ్డూలనమాట. మనకి ఎవరికైనా స్ ప్రియమైన వారికి ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజులో చేసి ఇస్తాం కదండీ! అందుకని ఇవ్వడం కోసమని ఇలా పెద్ద సైజులో కొంచెం చేశారనమాట. మనం ఇంట్లో తినడానికి కోసమైతే కొద్దిగా చిన్నగా చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, శనగపిండిని దీన్ని తవ్వ అంటారనమాట. దీనితో 2 తవ్వలు వేసి దాంట్లో సగం అనమాట. అంటే మాయిడ్ సాల్ట్ శనగపిండండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. చాలా జిగురుగా ఉంటుంది. ఉత్తి శనగపిండి కలుపుతాం కాబట్టి చాలా జిగురుగా ఉంటుంది. ఇలా కలిపిన శనగపిండిని ఇలాగ అప్పాలా చేసుకోవాలన్నమాట. మనం జంతికల కొడుకులో పెట్టుకుని జంతికల్లా ఒత్తుకున్నా పర్వాలేదండి. ఇలా స్టవ్ మీద ఇది మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న అప్పాలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. అలా దోరగా వేయించుకుంటే ఆ లొడ్డుండలు రుచి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. వేసిన తర్వాత వన్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు కదుపుకుంటే బాగుంటుందన్నమాట. వేయించుకోవడానికి బాగుంటుంది. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. మనం చేసిన అప్పాలన్నీ ఇలా వేయించేసుకోవాలన్నమాట. ఇలా పూరిలాగా పొంగినాయి అనమాట అండి. చూడండి, ఇలాగా అప్పాలు ఇలా ఉత్తి శనగపిండి కదండి. ఇలాగా వేయించుకున్న అప్పాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా తవ్వతో అయితే పంచదార కొలిసి పెట్టేసుకున్నామండి. మనము మామిడి సాల్ట్ శనగపిండి వేసాం కాబట్టి దానికి డబల్ పంచదార వేసుకోవచ్చు అనమాట. మనకి తీపి తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకుంటారండి. అంటే 4 తవ్వలు పంచదార వేసుకోవాలన్నమాట. ఇలా మామిడి సాల్ట్ శనగపిండికిని ఇలా వేసుకోవాలన్నమాట. మాకు తవ్వలతోనే చెప్పడము ఇలా చేస్తారండి. అందుకని నేను తవ్వతోనే చెప్తానన్నమాట. గ్లాసులు అంటే ఎలా చెప్పాలంటే 5 గ్లాసులు శనగపిండి వేసారనమాట. దానికి డబల్ పంచదార వేసుకోవాలన్నమాట అండి. ఆ విధంగా పంచదార వేసుకుంటే లడ్డుండ్లు చాలా బాగుంటాయి అన్నమాట. మనము ఇలా జల్లించేసుకోవాలన్నమాట అండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నమాట. మొరల్లో కట్ చేసిన అప్పాలు వేసుకొని మళ్ళీ ఇలా మిక్సీ పెట్టేసాను. ఆ తర్వాత ఎలాచీ పొడి కూడా మిక్సీ పట్టుకోవాలి. నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి అయితే లడ్డుండ్లకు బాగుంటుందన్నమాట. మనము పంచదారని మునిగే వరకు వాటర్ పోసుకొని ఇలా పొట్టు చూసుకోవాలన్నమాట అండి. గ్లాసు మీద స్టిక్కీగా మనం వేసింది ఇలాగా నిలబడిపోతే కదలకుండా మనకి పొట్టు వచ్చేసిన లడ్డుండ్ల పొట్టు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. చూడండి, ఈ విధంగా అస్సలు పాకకుండా స్టిక్కీగా ఇలా నిలబడిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి లడ్డుండ్ల పొట్టు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టి జల్లించిన మొరున్ జల్లుడు వేసుకోవాలన్నమాట. మెత్తని జల్లుడు కాకుండా, మొరున్ జల్లుడు కాకుండా జల్లించుకున్న విధముకు పెట్టి కూడా లడ్డుండి చాలా బాగుంటుంది. మొరున్ జల్లుడు వేసుకుని జల్లించుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు ఆ పాకంలో మనము జల్లించుకుని పిండి వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒక గ్లాసు నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యి ఫ్లేవర్తో లడ్డుండు చాలా బాగుంటాయండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఎలాచీ ఫ్లేవర్తో స్వీట్ అంటేనే ఎలాచీ ఉండాలి కదండి. ఎలాచీ పొడి కూడా వేసేసుకుందాము. చూడండి, మనకి ఎలా తోడుకుపోయిందో అంత పలచగా ఉన్నది. మనకి రాకపోతే జస్ట్ మళ్ళీ అలా గ్యాస్ మీద పెట్టేసుకుని దింపుకుంటే సరిపోతుందన్నమాట. చల్లారి వరకు ఇలాగ మనకి 2 అవర్స్ అన్న పడుతుందండి. చాలా ఈజీగానే అయిపోతుంది. పొట్టు వస్తే తాపీగా నెమ్మదిగా ఇలా లడ్డుండ్లు చేసుకోవచ్చు అనమాట. కంగారు ఏం పడకుండా ఇలా లడ్డుండ్లు చేసుకోవచ్చండి. ఆ విధంగా పట్టిన పొట్టు అనమాట. ఆ గ్లాస్ పైన వేస్తే స్టిక్కీగా కదలకుండా ఉంటే పంచదార ఆ పొట్టు పర్ఫెక్ట్ పొట్టు అనమాట అండి.
ఈ విధంగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు లడ్డుండలు ఇలా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అప్పట్లో మన పెద్దవాళ్ళు బంతి మీదకి ఇలా లడ్డుండలు చేసేసేవారండి. 500, 1000 కూడా లడ్డుండలు చేసేసేవారు అనమాట అందరికీ. అప్పుడు మన పెద్దవాళ్ళకి ఓపికగా ఉండేవారు. లడ్డుండలు, కోబెల్లలు, ఇంకా స్వీట్స్ ఏదైనా స్వీట్స్ ఈజీగా చేసేవారు. బంతి మీదకి కూడా బంతి మీద భోజనాలు వేయడం కూడా చేసేసేవారు అనమాట. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.